ఈరోజు శనివారం, అలాగే శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది. శనివారంతో పాటు నేనైతే నవగ్రహాల దగ్గరకు వచ్చి ఇలా శనేశ్వర స్వామి దగ్గర అయితే తైలాభిషేకం చేస్తున్నాను. నువ్వుల నూనెతో, నువ్వుల నూనె దీపం పెట్టి ఇలా తైలాభిషేకం నువ్వుల నూనెతో చేస్తే చాలా మంచిది. ఒక శనివారం రోజు మాత్రం ఇలా చేసి చూడండి. 7 సాటర్డేస్ అయితే చేసి చూడండి. ఇలా మీకే ఏదో ఒక మార్పు అయితే కనిపిస్తుంది, అంటే ఏదో ఒక మంచి జరుగుతుంది. ఇంకా నైవేద్యంగా అయితే బెల్లం ముక్క, నువ్వులు అయితే సమర్పించాలి. నువ్వుల నూనెతో దీపం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి తర్వాత నల్లటి వస్త్రం కూడా స్వామివారికి సమర్పించాలి. ఫస్ట్ రాగానే ప్రదక్షిణలు చేసుకొని తర్వాత ఇలా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి. జాతకరీత్యా శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు. దాదాపుగా 2.5 సంవత్సరాలు అయితే అన్ని రాశుల్లో సంచరిస్తుంటాడంట ఈ శనీశ్వరుడు అయితే. అంటే మన జీవితంలో మంచి చెడులు, కష్ట సుఖాలు, ఎవరు నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరు నమ్మితే ఏమవుతుంది అనేది కూడా నేర్పించేది ఈ శనీశ్వరుడే. ఎందుకంటే ఒకసారి నవ్వుతాం, ఒకసారి బాధపడుతుంటాం, ఏడుస్తాం కదా. ఈ స్వామివారి వల్లనే, ఈ స్వామివారి మనల్ని ఏ విధంగా అంటే అనారోగ్యాలు కానీ ఏవైనా సరే ఈ స్వామివారి వల్లనే. అందుకే ఇలా చేయడం వల్ల అయితే స్వామివారి బాధల నుంచి అయితే కొంతవరకు ఉపశమనం అయితే లభిస్తుందని భక్తులు అయితే నమ్ముతారు. నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి.